భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. భార్యను గొంతు నిలిమి చంపాడు భర్త. బూర్గంపహాడ్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం చెందిన షంషీర్ పాషా, సోనీ భార్యాభర్తలు. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. నిన్న రాత్రి భార్యతో గొడవపడ్డాడు భర్త. అర్ధరాత్రి భార్య గొంతు నిలిమి చంపాడు భర్త షంషీర్ పాషా. తెల్లవారుజామున పిఎస్కు వెళ్ళి నిందితుడు లొంగిపోయాడు. అయితే ఇక తన తండ్రి చంపినట్లు పోలీసులకు ఆ కొడుకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. సోనీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. షంషీర్ పాషా మధ్యమత్తులో ఉన్నాడా, క్షణికావేశంలో భార్యను చంపాడన్న కోణంలో విచారణ సాగుతోంది. సో షంషీర్ పాషా, సోనీ ఇద్దరు దంపతులు. వీళ్ళకి 12 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నారు. అయితే నిన్న రాత్రి భార్యతో గొడవపడిన భర్త అర్ధరాత్రి భార్యను గొంతు నిలిమి చంపినట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజామున నిందితుడు పిఎస్కు వెళ్ళి లొంగిపోయినట్టుగా సమాచారం. తన తండ్రి తన తల్లిని చంపినట్టుగా షంషీర్ పాషా కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ఖమ్మం ప్రతినిధి భాస్కర్ జైన్ అవుతున్నాడు. భాస్కర్, బూర్గంపహాడ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఎందుకు అర్ధరాత్రి ఈ హత్య చేసినట్ల భర్త? అసలు ఏం జరిగింది? భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భార్యపై భర్త క్షణికావేశంతో హత్య చేసిన ఘటన సంచలనం రేకెత్తుంది. బుర్గంపడ మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ నిండు ప్రాణం బలి ఉందని చెప్పుకుంటూ మరోవైపున చిన్నారి బిడ్డ కూడా తల్లి లేని బిడ్డగా మారడంతో కూడా కన్నీరు ముందు అయిపోతున్నారు బంధువులంతా కూడా. బుర్గంపడ మండలం యంత్రానికి చెందినటువంటి షంషీర్ పాషా, అతని భార్యతోని ఈ గత కొంతకాలంగా ఇద్దరు మధ్యన కూడా ఆర్థిక సమస్యలతో గొడవలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో పలువురు పెద్ద సమస్యలు, కుటుంబ సమస్యల్లో కూడా మాట్లాడుకుని పంచాయతీ పెట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. ఆయనను గత 3 నెలల నుంచి కూడా పాషా ఆటో డ్రైవర్ గా కొనసాగుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా ఇబ్బందులు పడటంతో మరోవైపున అతని కుటుంబంలో అతను రోజువారీగా ఆటో వరకు పోకపోవడం, మరోవైపు చూస్తుంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబం భార్యాభర్తల మధ్యన గొడవలు రేగుతున్న నేపథ్యం అయితే ఫలితంగా నైట్ కూడా సేమ్ అదే రీతి రావడంతో కూడా ఒకసారిగా భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొంతు నిండి చంపేసినారు. అది కూడా ఘటన కొడుకు కళ్ళ ముందే జరిగిన నేపథ్యంలోనూ కొడుకు సైతం కూడా పోలీసులకు తండ్రితో పాటు తండ్రి పోలీసులకు లొంగిపోయిన కారణంలో తరుణంలోనే తన తల్లిని తండ్రి చంపేసినట్టు కూడా కుమారుడు యుద్ధంతో కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు కూడా అందులో తీసుకున్నారు. మరోవైపున కుటుంబీకులు మృతుల కుటుంబం అవసరం ఈ యొక్క ఘటన సంబంధించి పోలీస్ స్టేషన్ బుర్గంపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసిన అవుతుంది. మొత్తానికైతే తానే పోలీస్ స్టేషన్కి లొంగిపోవడం ఓకేస్తే కన్న కొడుకు ముందే తల్లిని చంపేసిన ఘటన మాత్రం హృదయ విధంగా సంఘటన చెప్పుకోవచ్చు. రైట్, అంటే ఎందుకు చంపినట్లు పోలీసులు కారణం ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి మరి అసలు ఏం జరిగింది? క్షణికావేశం చంపడా లేదా మధ్యమత్తులో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఈ హత్య చేయడం జరిగిందా? అసలు ఏమైంది? ఆర్థిక సమస్యలు అనేది కుటుంబాన్ని ఇబ్బందుల్లో నెట్టిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆయన కేవలం ఆటో డ్రైవర్ గా తన జీవనాన్ని కొనసాగిస్తూనే కుటుంబాన్ని పోషిస్తున్న నేపథ్యం అవుతుంది. గత 3 నెలల నుంచి కూడా పాషా నిందితుడు ఆటో డ్రైవింగ్ కి వెళ్ళకపోవడం, ఫలితంగా ఆర్థిక కుటుంబంలో అప్పులు ఎక్కువ కావడంతో కూడా ఒకసారి ఇంట్లో పోషణ కష్టం అవుతున్న తరుణంలోనే భార్యాభర్తల మధ్యన తరచుగా గొడవలు జరుగుతున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా నిన్న నైట్ కూడా సేమ్ అదే ఘటన ఒక్కసారి ఉధృతంగా ఉంటూ ఆయన మద్యం సేవించి ఇంటికి రావడం, తర్వాత భార్యని కొడుతున్న నేపథ్యంలోనే ఆమె కొట్టొద్దని పలుమార్లు వేడుకొని అరుపులు అంటే గట్టిగా అరిచినా గానీ ఆమె ఆ అరుపులను సైతం కూడా లెక్క చేయక చివరకు బెడ్ మీదనే పండబెట్టి తన గొంతు నిలిమి చంపేసిన నేపథ్యం అవుతుంది. చివరకు కుమారుడు యొక్క గట్టిగా అరుపులు అరుచుకుంటూ పక్కనే వాళ్ళకి చెప్పడంతో కూడా ఈ ఘటన బయటకు వెలుగులోకి వచ్చింది. నేరుగా అక్కడ స్థానికులు కాబట్టి బంధువులు ఎక్కడైతే నిందితుడు పాషాను వాళ్ళు మళ్ళీ ఆయనపై దాడి చేస్తున్న భయంతో నేరుగా బూర్గంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఘటనపై పోలీసులకు తానే లొంగిపోతున్నట్టు చెప్పిన నేపథ్యం అవుతుంది. మరోవైపు కుమారుడిని కూడా పోలీసులు ప్రశ్నించారు. తర్వాత పోలీసులు ప్రశ్నించే సమయంలో కూడా కుమారుడే తన తల్లిని తండ్రి చంపినట్టు కూడా చెప్పడంతో 12 ఏళ్ల కుమారుడు కూడా ఇప్పుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకొని బూర్గంపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ భాస్కర్. సో ఇది బూర్గంపహాడ్లో ఈ దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలతో కుటుంబం ఒక వీధిన పడిన పరిస్థితి, ముఖ్యంగా భార్య నిలదీసింది భర్తను. దీంతో భర్త కోపంతో భార్యపై దాడి చేశాడు, ఏకంగా గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన బూర్గంపహాడ్లో చోటు చేసుకుంది. 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అర్ధరాత్రి భార్య గొంతు నులిమి చంపినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి అతడు కొంతకాలంగా
ఇంట్లో ఖాళీగా పనిపాట లేకుండా ఉంటున్నాడు. సో దాంతో భార్య అతన్ని కాస్త నిలదీసింది. దీంతో భర్త క్షణికావేశానికి లోనై భార్యపై దాడి చేశాడు. అంతేకాదు ఆ గొడవ పెరిగి పెద్దదైంది. ఇక అర్ధరాత్రి ఏకంగా ఆమెను గొంతు నులిమి చంపాడు. ఇదంతా కూడా 12 ఏళ్ల కుమారుడి ముందే జరిగింది. తర్వాత ఉదయం వెళ్ళి నేరుగా పిఎస్లో అతనే స్వయంగా లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.